ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఈ ఫారెస్ట్ దాటితే ఘాట్ రోడ్ వచ్చేస్తుంది. అంటే మనం గోవాలోకి ఎంటర్ అయినట్టే. అవునా? అప్పుడే మనం గోవా వచ్చేసామా? జస్ట్ 50 minutes. ఇదిగో ఫారెస్ట్. ఫారెస్టా? వావ్, లవ్లీ. కారాపు వైభవ్, కారాపు. వైభవ్, అబ్బా నడవలేకపోతున్నాను. జస్ట్ a minute. హే వైభవ్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది. అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది. స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును. ఎలా ఉంది? 1000 volts పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ ఎలా కొడుతుంది? యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా? ఎవడాడు? మా బావా. వాడంటే అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. నీకు విషయం తెలుసా? వాడికి నేనంటే చాలా పిచ్చి. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టు పట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడు వాడితో నా జ్ఞాపకాలు అస్సలు మర్చిపోలేను. అయితే వెళ్ళి వాడినే చేసుకో. ఇది అస్సలు మారదు. నా ఫ్రెండ్స్ అప్పటికి అంటూనే ఉన్నారు, డబ్బు కోసం, అవసరం కోసం నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని. నీకంటే కాల్ గర్ల్స్ చాలా బెటర్. డబ్బిస్తే వల్లిచ్చి న్యాయం చేస్తారు. మిస్టర్ వైభవ్, మైండ్ యువర్ టంగ్. నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు.
ఏం చేస్తావే? ఏం చేస్తావు? చావు. చా, హ్యాపీగా ఈ గోవాకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా మూడంతా పాటు చేసావు. తెలిసి కూడా నేను లవ్ చేశాను చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఉంచాల్సిందో అక్కడే ఉంచాల్సిందే. చా, రాణి 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 రాణి, ఎంత ఘోరం జరిగిపోయింది రాణి, ఎంత ఘోరం జరిగిపోయింది రాణి. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలరు రాణి? నీకు తెలియని విషయం ఏమిటంటే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప అతను కావాలని నిన్ను చంపలేదు. నీ మీద అతనికి ఎంతో ప్రేమ. నువ్వు మరణించాక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలియదు. అయినా అతడు నీకు అన్యాయం చేశాడని నువ్వు దురాత్మగా మారి కనిపించిన ప్రతి వారిపై పగ తీర్చుకోవటం ఏమి న్యాయం? ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక హతమార్చే మానవ మృగాలు. అందుకే వాళ్ళ కోరికలు తీర్చకుండా అడ్డుపడుతున్నాను. నా కసి తీరా వాళ్ళని పీడించి చంపుతున్నాను. నాకందులో ఎంతో తృప్తి ఉంది, మరెంతో ఆనందం ఉంది. తప్పంటావా? ముమ్మాటికి నువ్వు చేసే తప్పే. ఇప్పటికైనా నీ తప్పును గ్రహించి ఈ బాలికను విడిచి అంతర్ధానమైతే నీ కర్మఫలం ప్రకారం స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ గమ్యాన్ని వెతుక్కో. నా కథ మొత్తం విన్నాక నీకు నా మీద సానుభూతి కలగడం లేదన్నమాట. నా శక్తియుక్తులని తెలిసాక కూడా నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావన్నమాట. అయితే చూడు. హర హర మహాదేవ శంభో శంకర. అనంత శక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా కాళికాదేవి, ఓం కాళికాదేవి, ఆం ఫట్. పీడ విరగడైపోయింది. అమ్మయ్యా. ఇక మిమ్మల్ని ఏ శక్తులు ఆపలేవు. చేతులు ఇవ్వండి. సుఖంగా ఉండండి. హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా, ఇక మీకు శోభనం రాత్రి శుభం కార్డు.